ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టర్నింగ్స్ దగ్గర ఇండికేటర్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలో నేను కరెక్ట్గా చెప్తాను. సో చాలామంది ఇండికేటర్ ఏసీ తీసే విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు. సో ఇండికేటర్ అనేది తీస్తుంటారు. సో తీసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ తీస్తున్నప్పుడు మళ్ళీ రైట్ పడుతుంది. రైట్ ఇండికేటర్ తీయాలన్నప్పుడు మళ్ళీ లెఫ్ట్ వేస్తుంటారు. ఇలా కన్ఫ్యూజ్లో చాలాసార్లు రైట్ లెఫ్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కరెక్ట్గా తెలియకపోవడం వల్ల అలా జరుగుతుంది మిస్టేక్. సో మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ గమనించండి క్లియర్గా. మీరు ఇండికేటర్ యూజ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ స్టీరింగ్ పట్టుకునే విధానం కరెక్ట్ రావాలి. ఈ 4 ఫింగర్స్తో మాత్రం మీరు ఇండికేటర్ ఇవ్వాలి. కొన్ని కార్లకి మీకు రైట్ సైడ్ ఉంటుంది ఇండికేటర్, కొన్ని కార్లకి మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సపోజ్ ఫోర్డ్ వెహికల్ అనుకోండి, చెవర్లెట్, ఇట్లా మహేంద్రాల కొన్ని వెహికల్స్లు, బెంజ్, బిఎండబ్ల్యూ, కొన్ని కార్లలో చాలా వరకు మీకు 90% రైట్ సైడ్ ఉంటుంది ఇండికేటర్ లివరు. కొన్ని కార్లకు మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఈ విధంగా పట్టుకొని, లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి స్టీరింగ్ ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ 4 ఫింగర్స్తో మీరు ఆపరేటింగ్ చేయాలి. ఒకవేళ రైట్ ఉంటే మీరు ఇట్లా స్టీరింగ్ పట్టుకున్నాక ఈ 4 ఫింగర్స్తో ఆపరేటింగ్ చేయాలి. సపోజ్ మీరు ఇట్లా పట్టుకున్న తర్వాతకి సపోజ్ ముందు లెఫ్ట్ ఉందనుకోండి, ఈ 4 ఫింగర్స్తో ఏం లేదు, జస్ట్ మీరు ఇండికేటర్ అన్నప్పుడు క్లియర్ గమనించండి. ఇక్కడ ఈ పొజిషన్ ఉందిగా ఫ్రెండ్స్, గమనించండి. ఇట్లా మీరు పైకి అంటే లెఫ్ట్, కిందికంటే రైట్. ఓకే, పైకి కిందికి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఆ హెడ్ లైట్ అనేది హై బీమ్ లో బీమ్ వేయాలంటే చూడండి, ఇట్లా కిందికి పైకి ఒక ప్లేసే మీకు, ఇట్లా కిందికి పైకి రైట్ లెఫ్ట్ ఇండికేటర్. మీరు హై బీమ్ లో బీమ్ అన్నప్పుడు ఇండికేటర్ని కింది నుంచి ఇట్లా పైకి కిందికి. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు నేను సపోజ్ ఇండికేటర్ అనేది ఇక్కడ మనకు రైట్ సైడ్ లివర్కి ఇండికేటర్ వాడటానికి హెడ్ లైట్ ఆన్ చేస్తానికి ఉంటుంది. చూడండి ఇక్కడ ఆఫ్ అని ఉంది, ఇక్కడ మీకు కొన్ని కార్లకు ఆఫ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు సింపుల్గా 2 టైమ్స్ తిప్పితే మీకు హెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. చూడండి ఇక్కడ హెడ్ లైట్ ఆన్ అయింది, మీకు సింబల్ కూడా కనిపిస్తుంది. నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా పట్టుకున్నప్పుడు ఈ ఫింగర్స్తోని ఇట్లా కింది నుంచి పైకి అంటే మీకు లో బీమ్ హై బీమ్ హెడ్ లైట్ బ్లింక్ చేయడం వస్తుంది. చూడండి క్లియర్ గమనించండి, ఇక్కడ మీకు హెడ్ లైట్ కూడా బ్లింక్ అవుతుంది. కింది నుంచి పైకి ఇట్లా గమనించండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా మళ్ళీ లివర్ని కిందికంటే హై బీమ్ వస్తుంది, మళ్ళీ ఇట్లా పైకి అంటే లో బీమ్ వస్తుంది. ఇది కింది నుంచి పైకి ఇట్లా. ఓకే, ఒకవేళ ఇండికేటర్ అనుకోండి ఈ స్టీరింగ్ ఎడ్జ్ నుంచి ఇట్లా అన్నట్టు, ఇట్లా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఇక్కడ మీకు ఆటో అని ఉంది కదా. సో మీరు ఒకసారి ఇట్లా ఆటోలో అని సెట్ చేస్తే కొన్ని కార్లకి ఇట్లా ఆటో అని ఉంటుంది. సో ఇక్కడ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా చీకటి అయిన వెంటనే ఆటోమేటిక్గా హెడ్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. లేదా మీరు మాన్యువల్గా చేయాలంటే ఇలా ముందుకు 2 సార్లు తిప్పినట్టయితే మీకు హెడ్ లైట్స్ అనేది ఆన్ అవుతాయి. ఇక్కడ క్లియర్గా మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో హెడ్ లైట్ ఆన్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ రైట్ ఇండికేటర్ అనేది. సో ఈ విధంగా మనం యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ క్లియర్ గమనించండి, మనకు కారు ముందు హెడ్ లైట్స్ అనేవి ఆన్ అయినాయి. అండ్ ముందు సైడు మీకు 2 ఇండికేటర్స్ అనేది బ్లింక్ అవుతున్నాయి. ఇలా మనం ఇండికేటర్స్ ఆన్ చేసుకొని టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు మన ముందు ఉన్న వాళ్ళకి వెనక ఉన్న వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇక్కడ హెడ్ లైట్ మీరు ఆన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీకు కిందికి చూసినట్టయితే ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర మీకు ఒక సెట్టింగ్ ఉంటుంది, హెడ్ లైట్ ఒక డైరెక్షన్స్ అన్నట్టు. ఇక్కడ మీకు కిందికి పైకి యారో మార్క్ ఉంటుంది. సో 0లో సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 4, 5 పెట్టుకుంటే ముందు ఫోకస్ అనేది కొంచెం దగ్గరికి వస్తుంది. ఎవ్రీ టైం మీరు ఇక్కడ 0లో పెట్టేస్తే పర్మనెంట్గా మీకు ఫోకస్ అనేది చాలా లాంగ్లో వస్తుంది. సో ఇట్లా పట్టుకున్న తర్వాతకి ఈ 4 ఫింగర్స్తో జస్ట్ ఇట్లా పైకి అనండి, లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఒకవేళ ఇండికేటర్ తీయాలన్నప్పుడు గట్టిగా అనవద్దు, గట్టిగా అంటే మళ్ళీ మీకు రైట్ పడుతుంది. జస్ట్ ఈ ఫింగర్తో ఒక్కసారి ఇట్లా కిందికి అనండి, మళ్ళీ రైట్ అన్నప్పుడు జస్ట్ దీన్ని కిందికి ఇట్లా ఒత్తేసేయండి, రైట్ ఇండికేటర్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఇండికేటర్ తీయాలన్నప్పుడు జస్ట్ మీరు ఇట్లా ఈ ఫింగర్తో జస్ట్ ఒకేసారి ఇట్లా మెల్లగానండి, మీకు కరెక్ట్గా ఇండికేటర్ అనేది రిలీజ్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ అన్నప్పుడు జస్ట్ ఇట్లా ఒక్కసారి పైకి. ఒకవేళ ఇండికేటర్ లెఫ్ట్కి వేసి మీరు స్టీరింగ్ లెఫ్ట్ తిప్పుతున్నారు, ఓకే, రైట్ కొంచెం తిప్పిన వెంటనే ఆటోమేటిక్గా ఇండికేటర్ అనేది పోతుంది. చూడండి పోయింది ఇప్పుడు, చూసారా. ఒకవేళ మీరు రైట్ వేసారనుకోండి, ఈ ఫింగర్తో ఇట్లా రైట్ ఇండికేటర్ ఆన్ చేస్తారు, ఇండికేటర్ ఆన్ అయింది, రైట్ స్టీరింగ్ తిప్పేశారు. ఒకవేళ మీరు టర్నింగ్ తీసుకున్న తర్వాత యూటర్న్ చేసిన తర్వాత మీరు కొంచెం ఆటోమేటిక్గా లెఫ్ట్ తిప్పగానే ఇండికేటర్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. చూసారా, వెళ్ళిపోయింది. ఒకవేళ మీరు మాన్యువల్గా చేయాలంటే మాత్రం ఇట్లా లెఫ్ట్ వేసిన దాన్ని జస్ట్ ఒకసారి మెల్లగా ఇట్లా కిందికి అనండి, రైట్ వేస్తే రైట్ నుంచి ఇండికేటర్ తీయాలంటే ఒక్కసారి ఇట్లా మెల్లగానండి,
ఒకవేళ మీరు ఇట్లా కాకుండా ఇట్లా గట్టిగా అన్నారనుకోండి మళ్ళీ లెఫ్ట్ పడుతుంది. తీసేయాలన్నప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఇండికేటర్ తీయాలన్నప్పుడు మీరు ఒకసారి గట్టిగా ఇట్లా అన్నారనుకోండి మళ్ళీ రైట్ పడుతుంది. అంటే మీరు గట్టిగా అనడం వల్ల మళ్ళీ పదే పదే మీకు ఇండికేటర్ రైట్ లెఫ్ట్ ఆన్ అవుతుంది. అలా కాకుండా నెమ్మదిగా ఇట్లా తీసేశారనుకోండి ఇండికేటర్ అనేది క్లియర్గా పోతుంది, మీకు రైట్ లెఫ్ట్ పడదు అన్నట్టు. చూడండి నేను ఎంత క్లియర్గా వాడుతున్నాను. సో ఈ విధంగా యూజ్ చేయండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇండికేటర్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా వాడటం మీకు 100% క్లియర్గా వస్తుంది.